ఇంటిని నిర్మించడం అంటే ఓ జీవితకాల లక్ష్యం. అలాంటి ఇంటికి శంకుస్థాపన చేయబోతున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన వస్తువులను పునాదిలో ఉంచడం వల్ల శుభప్రదమైన ఫలితాలు లభిస్తాయని వాస్తు శాస్త్రం చెప్తోంది. ఇవి భవిష్యత్తులో ఆ ఇంట్లో నివసించే ప్రతి ఒక్కరికి శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగడానికి తోడ్పడతాయి. సర్వప్రథమం నవరత్నాలను పునాదిలో ఉంచడం చాలా శుభకరం. ఈ 9 రకాల రత్నాలు శక్తివంతమైన శుభ సూచకాలుగా పనిచేస్తాయి. ప్రతికూల శక్తులను నశింపజేపి సానుకూల శక్తులను ఆకర్షిస్తాయని నమ్మకం. పంచలోహాల కలయికతో తయారైన చిన్న యంత్రాలు, విగ్రహాలను ఉంచడం వల్ల స్థిరత్వం, బలం పెరుగుతాయని భావిస్తారు. ఇవి ఇంటికి ధైర్యాన్ని, ధనం వచ్చే అవకాశాలను పెంచుతాయి. పునాదిలో విద్యారంభశిలలపై అక్షరాలు రాసి ఉంచడం విద్యాభివృద్ధికి మార్గం వేస్తుంది. ఇంట్లో పెరిగే పిల్లలకు మంచి జ్ఞానం, విజ్ఞానం అందేలా చేస్తుంది. గోమయం, గోమూత్రం, పంచగవ్యంతో పునాది ప్రదేశాన్ని శుద్ధి చేయడం వల్ల ఆ స్థలంలోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఆ ప్రదేశం పవిత్రంగా మారుతుంది. ధాన్యాలు, తులసీదళం, తాంబూలం, కుంకుమ, చందనం వంటి పవిత్రమైన పదార్థాలను కూడా పునాదిలో ఉంచితే దైవానుగ్రహం లభిస్తుంది. ఇంట్లో శుభశాంతులు నిలిచేలా చూస్తుంది. వాస్తు పురుష మూడికను పునాదిలో ఉంచడం వాస్తు దోషాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది ఇంటికి శాశ్వత శుభాన్ని తీసుకువస్తుంది. పునాది వేయడంలో రోజు ముహూర్తం, పూజా విధానాలన్నీ పండితుల సలహాతో తీసుకోవాలి. ఈ ప్రారంభం సక్రమంగా జరిగితే ఇల్లు కట్టే ప్రతి దశ ఎంతో సులభంగా, శుభకరంగా సాగుతుంది. ఇల్లు కట్టుకోవడం ప్రారంభించే ముందు ఈ అంశాలను ఒకసారి ఆలోచించండి. ఇవి చిన్న విషయాల్లో కనిపించొచ్చు, కానీ జీవితాంతం శుభ ఫలితాలను తీసుకురాగల శక్తి వీటిలో దాగుంది.